తెల్లగా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నా వద్దులేండి, నేను ఒకటి చెప్పాలి, బట్ అది చెప్తే సింపతి లాగా వెళ్ళిపోద్దని చెప్పి చెప్పట్లేదు. టైం వచ్చినప్పుడు చెప్తానులేండి. వద్దులేండి, నా షార్ట్ వీడియోస్లో నా మనసులో మాటలన్నీ మీద మాట్లాడుకుంటా, టైం లేక. సో నా మనసులో మాట మీకు చెప్పలేకపోతున్నా. కలియుగంలో నిజాలు మాట్లాడే అమ్మాయి, ఎస్. సో ఆ అమ్మాయిని షార్ట్స్ వీడియో చూడండి, కలియుగంలో నిజాలు మాట్లాడే అమ్మాయి. ఓకే, అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎందుకు చెప్పేస్తున్నాను అంటే, మన వీడియోస్ అందరూ చూస్తున్నారు, బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు నన్ను బ్లెస్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ మీరు కూడా నా లవ్లీ ఫ్యామిలీ అయిపోవాలి. సో తొందరగా వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. చాలా, ఇంకా అంతే, ఇంకా మీరు నన్ను దత్తత తీసుకున్నట్టే. ఓకేనా? చలో, నెక్స్ట్ తమ్లైన్ చూసాకే మీకు అర్థమై ఉంటుంది కదా ఈరోజు టాపిక్ ఏంటి అని చెప్పి. చలో, ఈరోజు నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఏంటో చెప్పేస్తాను. చలో, అసలు డ్రీమ్ ఎందుకు ఫుల్ఫిల్ అవుతుంది అంటే, నేనైతే స్టేజ్ అలా అని చెప్పి, స్టేజ్ కూడా కాదు, పబ్లిక్ పర్ఫార్మెన్స్. నాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో మీకు బాగా తెలుసు. పబ్లిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయబోతున్నా. ఆ ఛాన్స్ కూడా ఎలా వచ్చిందంటే, సో తమ్లైన్ చూసాక అర్థమై ఉంటుంది కదా ఛాన్స్ కూడా ఎలా దొరుకుతుంది అని. మీకు కూడా తమ్లైన్ చూసాక మీకు అర్థమై ఉంటుంది కదా ఛాన్స్ నాకు ఎలా దొరికిందో అని చెప్పి కదా. మన ఆటా షోలో లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారు, మీకు బాగా ఐడియా ఉంటుంది. సో నాకైతే అంటే అతను డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా చేశారు, అండ్ ఆటా షోలో కూడా చేశారు. నాకు బాగా తెలిసింది మన వైజాగ్ కదా, సో ఎక్కువ నేనైతే ఫ్యాన్ అనుకోండి. ఓకే, ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో డ్యాన్స్ మాస్టర్స్ అంటే నాకు అదొక రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ వాళ్ళ మీద. అది కూడా మన వైజాగ్ పర్సన్ అంటే ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. సో అలా అన్నమాట. సో రాజశేఖర్ మాస్టర్ గారు ఏంటిది, ఓకే, సో లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారు సెలెస్టమాల్లో 3 days సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేశారు. సమ్మర్ క్యాంపేనా అంతే. ఓకే, సో 3 days ఫ్రీగా డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేయించి, సో కొరియోగ్రాఫ్ చేసి 4th day అంటే నా షార్ట్ వీడియోస్ కూడా చూసి ఉండుంటారు. Day 1 చూశారు. సో నా షార్ట్స్ వీడియోస్లో మీరు ఫాలో అయితే కనుక Day 1, Day 2, Day 3, Day 4. సో Day 4th ఈ వీడియో, Day 1, Day 2, Day 3 మా ప్రాక్టీస్ ఎలా జరిగిందో నా షార్ట్స్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఈరోజు ఫైనల్ డే. ఓకే, సో ఫైనల్ డే 3 days ట్రైనింగ్ ఇచ్చారు. 4th day సో ఫైనల్ ఒక ఈవెంట్ లా చేస్తారు. మన సెలెస్టమాల్ ఉంది కదా, సో మన సెలెస్టమాల్లో లుక్స్ రాజశేఖర్ గారు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, అందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నా డ్రీమ్ అండి. సో ఏమైనా మాల్స్లో, బీచ్ రోడ్లో అందరూ గ్రూప్గా డ్యాన్స్ వేస్తారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. సో డ్యాన్స్ వేస్తారు కదా, వాళ్ళని చూసి నాకు అనిపించేది, అబ్బా నేను ఇలా పబ్లిక్లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి డ్రీమ్ ఉండేది. సో ఆ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఎలా వేస్తాను ఏంటో ఏం లేదు, జస్ట్ నేను డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ చేయాలంతే. ఇంకా ఏం లేదు, వేసేయాలి గెలిచి అంటే లైక్ ఇంకా మైండ్లో ఇంకేం లేదు నాకు. జస్ట్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది త్రూ ఈ ఛాన్స్ ద్వారా. సో అందుకే నేనైతే ఫుల్ హ్యాపీ, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి. అండ్ ఇంకేంటి అంతే. నా కాస్ట్యూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెడ్, ఐ హోప్ కనిపిస్తుందో లేదో. ఓకే, రెడ్. ఈ రెడ్ డ్రెస్ కోసం అంటే లైక్ డ్రెస్ కోడ్ పెట్టారండి. సో రెడ్ డ్రెస్ కోసం తిరిగాను. ఎలా అంటే వైజాగ్ మొత్తం, జగదాంబ మొత్తం, సౌత్ ఇండియా, లక్కీ, ఆర్కే, డాబా గార్డెన్స్ మొత్తం తిరిగి డ్యాన్స్ క్లాస్ కూడా అసలు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా లేట్గా వెళ్ళాను. థర్డ్ డే ఎస్టర్డే లేట్గా వెళ్ళాను. అండ్ నెక్స్ట్ తిరిగి ఇక్కడ మన కుర్మన్పాలెం జూడియో, మ్యాక్స్ ఇంకా స్టైల్ యూనియన్ అండ్ అన్నీ తిరిగేశాను, ఎక్కడ దొరకలేదు. నైట్ డ్రెస్సులు తప్ప ఇంకేం లేవు. రెడ్ అడిగితే మెరూన్ ఇస్తున్నారు, లేదా పింక్ ఇస్తున్నారు, రెడ్ మాత్రం లేదు. ఇంకా ఎలాగో అలాగా ఇంట్లో ఉన్నది సెట్ చేసుకున్నాను. చాలా తిరిగానండి, చిరాకేసింది రెడ్ కోసం తిరిగి. ఇంకా అడగద్దు, అలా అయిపోయింది. ఫైనల్లీ ఇంట్లో ఉన్నదే వేసేసుకున్నాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదో ఇంకా అలాగే ఇంకేం చేయలేం, వేసేసుకున్నాను. చలో ఇంకా వెళ్ళిపోదాము. వెళ్ళి ఇంకా
చూద్దాం. అండ్ మీకు ఇది చెప్పడం మర్చిపోయా, నేను ఇందాకలా రెడీ అవుతుంటే మా ఏసీ వేరే రూమ్లో, ఏసీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఏసీ లేదు, ఆ రూమ్లోని ఏసీ, సో ఏసీ అయితే ఫిట్ చేస్తున్నారు. సో వాటర్ ఉంటుంది కదా, సో షాంపూ వాటర్ కింద పడిపోయింది. ఫాస్ట్గా వెళ్ళి ఇంకా రెడీ అయిపోయాను, బయలుదేరాలి అన్న టైంకి జస్ట్ ఇప్పుడే ఇలా వెళ్ళి స్కిట్ చేశాను. మోకాలు అయితే తగిలేసాయి గట్టిగా. నాకు అప్పుడే గుర్తుకొచ్చింది, డ్యాన్స్ షోల్లో జడ్జెస్ ఏదో చెప్తూ ఉంటారు కదా, చెప్తూ ఉంటే మీరు రాంగ్ చేశారు, డ్యాన్స్ బాగా చేయలేదంటే, సార్ ఈరోజు మాకు దెబ్బ తగిలింది అయినా కూడా మేము చేసాము సార్ అని ఒక రీజన్స్ చెప్తారు కదా. సో అలాగే నాకు అది నవ్వొచ్చింది. వెళ్ళి ఇలా పర్ఫార్మెన్స్ చేద్దాము అన్నప్పుడు ఇదేంటిది, లిటరల్లీ నాకైతే 2 ప్లేసెస్లో అయితే టైస్ దగ్గర అండ్ నీస్ దగ్గర నాకైతే వాచిపోయింది. ఇంకా చూడాలి ఎలా వేస్తానో, మరి చూడాలి, తప్పదు, ఇష్టం కాబట్టి కష్టం అనిపించదు, ఎంత కష్టంగా ఉన్నా చేస్తాం. సమ్మర్ రాసుకో. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము, ఓకే? అండ్ వచ్చాక మాట్లాడుకుందాం, ఓకేనా? చలో ఇంకా వెళ్ళిపోదాము, సెలెస్టమాల్కి వెళ్ళిపోదాం. టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ అక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే వస్తారంట, ఆర్సీకే అనుకుంటా, ఎస్ ఆర్సీకే, అతనేనా? ఇలా స్పెట్స్ పెట్టుకొని ఆగు అంతేనా? ఆగు, ఇప్పుడు చెప్పు. ఆర్సీకే మేబీ అనుకుంటా. సో అబ్బాయి వస్తున్నారు, అతను వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన ది ఫేమస్ లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారు ఎలాగా ఉంటారు. అండ్ అంతే ఇంకెవరు రావట్లేదు. సో డీజే అంతా ఉంటుంది. సో ఈ 3 days వెళ్ళాం కదా, ఫైనల్ డే. ఇంకా మా అవుట్పుట్, మా పర్ఫార్మెన్స్, మా కళా పోషణ చూపించేద్దాం అందరికీ. చలో గాయస్, ఇది ఇంకా వెళ్ళిపోయి అక్కడ పర్ఫార్మెన్స్ చేశాక ఎలా ఉందో, ఎలా బాగా చేస్తానో లేదో నాకు, లైక్ అక్కడే ప్రాక్టీస్, ఇంటికి వచ్చి కూడా ప్రాక్టీస్ అయ్యేంత టైం కూడా నాకు లేదు, బాబుతో అందరితో అవ్వదు కదా. సో అందుకే ఇంకా అది గైస్, ఇంకా వెళ్ళిపోదాం, లేట్ చేయొద్దు, వెళ్ళి వచ్చాక మీరంతా వ్లాగ్ చూసాక మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటి, ఓకే, వీడియో కంటిన్యూస్గా చూడండి అండ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్. ఓకేనా? చలో ఇంకా వెళ్ళిపోదాం, సెలెస్టమాల్కి వెళ్ళిపోదాం. చలో, కొత్త షో ఒకటి మళ్ళీ. అవుతుంది అంటే ఈ ట్రాఫిక్ జామ్ ఒకటి చిరాగ్గా, గాజువా కంటేనే చిరాకు రావడం ఇక్కడికి. మమ్మీ వాళ్ళు అండ్ ఫైజా అండ్ డాడీ ఒక స్కూటీ మీద వస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్. వాడైతే ఈ బండి నుంచి ఆ బండి నుంచి ఈ బండి అయితే జంపింగ్ చేశాడు. అండ్ ఫైనల్లీ సెలెస్టమాల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం అండి నేను సెలెస్టమాల్ దగ్గర ఇంత క్రౌడ్ చూడడము. అసలు మాల్ ఉన్నట్టే నాకు తెలీదు. అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే లేట్ అయిపోయింది. 5 అని చెప్పారు, నేను వచ్చేటప్పటికి 6:30 అయిపోయింది. 5 కల్లా ఉండమని చెప్పారు. నా టెన్షన్ ఇంకా ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. అండ్ చలో లోపలికైతే వెళ్ళిపోదాము. నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి, పిలుస్తున్నారు, ఇంకా ఎక్కడున్నావు అని చెప్పి. ఆ టైంలో మనకి ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఉన్న స్టెప్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాము. సో 3 days ప్రాక్టీస్ చేసి కదా. సో నా లక్ ఏంటి అంటే, నేనే లేట్ అనుకుంటే నాకన్నా లేట్గా వచ్చారు. అండ్ ఇక్కడ ఏజ్ 40 to 60 ఏజ్ గ్యాప్ అండి, వాళ్ళైతే ఎరగదీస్తారు డ్యాన్స్. చలో ఇంకా వెళ్ళిపోదాము, ఫ్రెండ్స్ని మీట్ అవుదాం. చలో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. మేమందరం ఒక టీమ్, డ్యాన్స్ గ్రూప్. అండ్ నెక్స్ట్ మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే ముందు ఒక మెమొరబుల్గా ఉండాలి అని చెప్పి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఒక 2 pairs అయితే ఉన్నారు. మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్లో పెట్టారు, బికాజ్ ఆఫ్ మాది చాలా ఎనర్జెటిక్ అండ్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ కాబట్టి. సో ఎండ్లో పెట్టారు, వీడియో ఎండ్ వరకు చూడండి.
షార్ట్ వీడియోస్ చెప్పినట్టు ఏజ్ గ్రూప్ని బట్టి డివైడ్ అయితే చేశారు. చాలా ఇంకా లేట్ చేయొద్దు, అందరు పర్ఫార్మెన్స్ చూసేయండి. చాలా ఫైనల్లీ ఇప్పుడు మా పర్ఫార్మెన్స్ ఎలా చేశామో చూసేయండి.
కింద ఈవెంట్ జరుగుతుంది. నా వెతుకులాట స్టార్ట్ అయిపోయింది. అదే ఏసీ గురించి. కొన్ని అంటే సెంట్రల్ ఏసీ కదా, కొన్ని పని చేస్తున్నా, కొన్ని పని చేయట్లేదు. ఇంకా ఏసీ ఎక్కడొస్తుందో అక్కడ మేము మ్యాగ్నెట్గా అంటుకుపోతున్నాము. అస్సలు చాలా చాలా అసలుకే సమ్మరు, ఇంత క్రౌడ్ ఇంకెంత వేడిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డీజే స్టార్ట్ అయిపోయింది. చలో ఇంకా అలా గెంతేసి వెళ్ళిపోదాము. ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. అండ్ మన సెలెస్టమాల్లో కొత్తగా ఓపెన్ చేశారు కదా మాయా ఫుడ్ జోన్ అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ 1+1 పిజ్జా ఆఫర్ పెట్టారు, వెళ్ళి తినేద్దాం. కాలు పట్టేసాయి మోకాలు. అమ్మా బాబు, ఎక్కడ చూసినా క్రౌడ్. ఆఫర్ కదా, వర్త్. అండ్ ఎక్కడ ఖాళీ లేదు. అండ్ మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాము. మాకు సర్టిఫికేట్స్ అయితే ఇస్తారంట. సో చలో అది తీసుకొని ఇంకా బయటకైతే చెక్కేద్దాము. అస్సలు ఉండలేకపోతున్నాం పిల్లలతో. అండ్ కింద అయితే ఫుల్ డీజే వైబ్. అండ్ నేను పైనుంచి చూస్తున్నాను, కిందకి వెళ్ళాలి అంటే ఫుల్ క్రౌడ్, వేడి ఇంకా ఎక్కువగా ఉంది. కొంచెం పైన కొంచెం పర్వాలేదు, క్రౌడ్ తక్కువగా ఉంది కాబట్టి కొంచెం అలాగా ఏసీ ఉంది, కొంచెం లైట్గా. అంటే ఎక్కడ మనకి ఏసీ పాయింట్ కనబడుతుందో అక్కడ మాత్రమే ఏదో అలాగా కూలర్ ఉంటుంది కదా, సో అలాగా గాలి అయితే వేసింది. అండ్ చలో కిందకైతే వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారితో ఒక చిన్న వీడియో అన్నమాట. అండ్ ఇక్కడ వెతుకుతున్నారు అందరివి. అండ్ సోను నా సర్టిఫికేట్ అయితే అడిగి తీసుకున్నారు. ఇంకా మన సర్టిఫికేట్ మనకి ఇచ్చేసారు కదా, ఇంకా మనకి ఇక్కడ పని లేదు, ఇంకా వెళ్ళిపోదాము. అండ్ చలో ఇంకా సిగ్నేచర్ హోటల్కి అయితే వచ్చాము, డిన్నర్ ఇక్కడ చేసేసి వెళ్ళిపోదామని చెప్పి. సిగ్నేచర్కి నేను రావడం సెకండ్ టైం, వ్లాగ్ కూడా చేశాను, వెళ్ళి చూసేయండి. సిగ్నేచర్కి అయితే వచ్చాము. సో ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దాం ఇంటికి. ఏంటి బాబు, డబ్బులు ఇవ్వకుండా అన్నీ అయిపోతాయా ఏంటి? సెకండ్ టైం సిగ్నేచర్కి రావడం, సేమ్ ప్లేస్లో కూర్చున్నా. ఏసీ ప్రాణం లేచి వచ్చింది. సెలెస్టమాల్లో అస్సలు ఏసీ లేదు. ఇక్కడ ఆల్రెడీ మనం బ్లాగ్ అయితే చేసాము, మళ్ళీ ఇక్కడికి రావాలనిపించింది. రెస్టారెంట్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే క్రేవింగ్స్ అంతే. రెస్టారెంట్ ఉంటే రాకూడదా ఏంటి? రావచ్చు. మై ఫేవరెట్ పెరుగు. అండ్ నా మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాను. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ థాలీ అన్నమాట. అండ్ ఫైనలీ కర్డ్తో నా ఫుడ్ అనేది ఫినిష్ చేస్తున్నా. అండ్ ఇక్కడ స్వీట్ కాదు సారీ, కర్డే. స్వీట్లా తింటున్నా. రైస్ తక్కువ, కర్డ్ ఎక్కువ. ఖీర్నా అచ్చరైతావా స్వీట్తో. అండ్ గైస్ డిన్నర్ అయిపోయింది. సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాయ్ 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 వైశాఖ్ బాయ్ బాయ్ బాయ్. అయ్యో గైస్ వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు కదా, చెప్తా మా డాడీని రెడీ చేస్తున్నా. రెడీ అంటే దీన్ని రెడీ చేయడం అంటారా అని మీరు అనుకోవచ్చు. ఒక షార్ట్ వీడియోకి డాడీని అయితే ఇలా రెడీ చేస్తున్నాను, చూసారా గైస్? రీల్ కోసం డాడీని రెడీ చేస్తున్నాను.
డాడీకి హైబ్రోస్ రాద్దాం. బాగుంది. అవును. ఆ ఆ ఆ ఆ. జోకర్ అలాగే జోకర్ మాట్లాడింది. मैं अच्छे से డిఫరెంట్ కదమ్మా. ఈ వీడియో ఇలా ఎందుకు రెడీ అవుతున్నారో తెలియాలంటే కమింగ్ సూన్ షార్ట్లో చూసేయండి. ఓకే, మమ్మీని పిలుద్దాం, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారో. అమ్మీ ఇదిరా, సోని ఇదిరా. భాష 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 అబ్బా దేకో వీడియో ఇక్కడ రెడ్డకి పెట్టు, జోకర్లా ఉంటుంది. ఎలాగా జోకర్లా ఉండకూడదు, మంచిగా ఉండాలి. తెల్లగా ఇవి ఊరి నుంచి మళ్ళీ మ్యాంగోస్ తీసుకొచ్చాము. ఇవన్నీ బంగిరిబిల్లి, మా చెట్టువి, మా తోటలోవి. ఇవన్నీ చూసారా వేడికి పండిపోయాయి. సూపర్ ఉంటాయండి తింటే, కెమికల్ లేను కదా. బా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. సో ఇవంతా ఈ కార్డ్బోర్డ్లో అంతా మ్యాంగోస్ అన్నీ బంగిరిబిల్లి చూడండి, వితౌట్ కెమికల్, ఆర్గానిక్. సో సరే ఎలా పండిపోయాయో. సో ఇవన్నీ ఇలాగా పెట్టాము, పచ్చిగా తెచ్చాము. ఈ బంగిరిబిల్లి అవన్నీ పండిపోయాయి. వీడియోలో మీకు ఇంకా కొంచెం గ్రీనిష్లా కనబడుతుంది, బట్ బయట మాత్రం ఎల్లోయిష్గానే ఉన్నాయి. చాలా తీగా ఉన్నాయి. కొంచెం పండినా అది కోసుకుంటే కొంచెం పచ్చిగా ఉండి కొంచెం పండినా కూడా కోసుకుంటే చాలా తీగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎటువంటి కెమికల్ లేని మ్యాంగోస్ కదా బంగిరిబిల్లి. నాకు చాలా ఇష్టం బంగిరిబిల్లి. మ్యాంగోస్లో ఓన్లీ బంగిరిబిల్లి తింటాను, ఎక్కువ ఇష్టం. అన్నీ తింటాం కొంచెం, బట్ బంగిరిబిల్లి ఎక్కువ ఇష్టం. చూసారా పండిపోయా. చలో, హలో గాయస్, ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ టైర్డ్, అస్సలు ఏసీ లేదు. సెలెస్టమాల్లో నేను ఫస్ట్ టైం వెళ్ళడం సెలెస్టమాల్కి. అంటే లైక్ ఫస్ట్ టైం అంటే ఇది 4th టైం అనుకోండి, డ్యాన్స్ ప్రాక్టీస్కే వెళ్ళడం. అసలు సెలెస్టమాల్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నా బ్యాడ్ ఇంప్రెషన్ అన్నమాట. లైక్ ఏంటి అంటే ఏసీ లేదు, పిల్లలతో అస్సలు వెళ్ళలేము, అస్సలు ఉండలేము అక్కడ. అసలు ఎలా అంటే టూ మచ్. ఇంత సమ్మర్లో కూడా ఏసీ. ఆ 3 days మాత్రం చాలా సఫర్ అయ్యామండి, చాలా అంటే చాలా. చూసారు కదా నా డ్యాన్స్ ఎలా వేసానో కామెంట్ చేయండి. నేనైతే వేసేసాను అంతే. 3 daysలో అదే ఎక్కువ నాకు అనిపించింది. సో అది ఇంకా మనం డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాం, అది మనకి మ్యాటర్. బాగా వేసామా లేదా అది సెకండరీ, అంతే. నా ఎఫర్ట్స్ నేను పెట్టాను. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అక్కడ ఎలా ఉంది అంటే లైక్ ఏసీ లేదు. చూసారు కదా నా కష్టాలు. ఎక్కడ ఏసీ అని చెప్పి తిరిగాము. అండ్ నెక్స్ట్ అక్కడ ఫుడ్ డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాను, ఛాన్సే లేదు. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఫస్ట్ టైం ఆ క్రౌడ్ అనుకుంటా, ఎందుకంటే మన ఈ ఈవెంట్ గురించి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సెలెస్టమాల్ వాళ్ళు కొంచెం ఏసీ అనేది ఆన్ చేసుకోండి అబ్బా, మళ్ళీ వస్తాం కదా. సో ఏది 1 time కాదు కదా, లైఫ్ టైం కదా. సో వస్తాం కదా. సో అందరూ పడుకున్నారు, నేనేదో అలాగా టైం అయితే 12 అయిపోతుంది. సిగ్నేచర్కి వెళ్ళాము. అది కూడా బఫే అంటే ఇష్టం కదా, మీకు తెలుసు కదా బఫే అంటే ఇష్టం అని చెప్పి. సో బఫేకి వెళ్ళాము. సో బఫే కడుపు నిండా బొజ్జు నిండా అయితే తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఫుల్ టైర్డ్ అండ్ ఎంత టైర్డ్ అయినా మీతో మాట్లాడకుండా నేను పడుకోను కదా. సో ఈ వీడియోకి ఎండ్ పాయింట్ ఇవ్వాలి. సో మీకు చెప్పాలి, మీతో మాట్లాడాలి కదా. సో అందుకే ఇంకా మీతో మాట్లాడేశాక అప్పుడు ఫేస్ వాష్ చేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఫుల్ టైర్డ్, స్వెట్ ఫుల్. ఇంకా లెగ్స్ కూడా చాలా పెయిన్స్. 3 days నేను ప్రాక్టీస్కి వెళ్ళాను కదా. సో మనకి జుంబా ఎక్సర్సైజ్ అవన్నీ గ్యాప్ వచ్చేసాయి కదా. సో లిటరలీ చెప్తున్నాను, ఆ 3 days ఎలా అంటే
లిటరల్లీ వాష్రూమ్ వెళ్ళడానికి కూర్చోడానికి కూడా నాకు అయ్యేది కాదు, పట్టేసేవి, స్టెప్స్ కూడా దిగేదాన్ని కాదు. అలాగా చాలా కష్టపడ్డాను, చాలా పెయిన్స్ వచ్చేసాయి, ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది కదా, చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో అందుకే సో మొత్తం ఫుల్ పెయిన్. అందులో నేను వెళ్ళే ముందు పడ్డాను, సో చెప్పాను కదా మీకు. సో అది చాలా పెయిన్ వచ్చేస్తుంది, స్ప్రే కూడా కొట్టకుండా హడావిడిగా లేట్ అయిపోద్ది కదా అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళాము. కానీ టైంకే ఉన్నాను నేనే లేట్ అంటే నాకన్నా లేట్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సో ఎలా అనిపించింది, నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది. నేను ఎలా అంటే వేరే వాళ్ళు డ్యాన్స్ వేస్తే నేను చూసే టైంలో నేను డ్యాన్స్ వేస్తే అందరూ చూశారు. అంటే నార్మల్గా మ్యారేజ్ అయిన తర్వాత అండ్ ఎంవీవీకి వచ్చాక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాను, అంటే లైక్ ఏంటి అంటే మన ఈవెంట్లో ఎంవీవీ ఈవెంట్లో చేసినప్పుడు. కానీ ఇలాగా మాల్స్లో చేయాలని చెప్పి ఎప్పుడో నాకు డ్రీమ్ ఉండేది నా చిన్నప్పటి నుంచి. అంటే నేను అంటే లైక్ నా కాలేజ్ టైంలో నుంచి, చిన్నప్పుడు అంటే మనం ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి అలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలనిపించేది. కానీ సో మాల్స్లో ఇలా డ్యాన్స్ వేయాలి అని చెప్పి నా ఇంటర్ టైంలో అనిపించేది. నా ఇంటర్ టైంలో ఇలాగా మాల్స్లో డ్యాన్స్ వేస్తే బాగుంటుంది కదా అని డ్రీమ్ ఉండేది. సో ఈరోజు ఫుల్ఫిల్ అయితే అయ్యింది. సో అది ఎలా వేసాను ఏంటి దానికన్నా నేను హ్యాపీగా వేశాను, ఎంజాయ్ చేస్తూ వేశాను డ్యాన్స్, అంతే, ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ వల్ల నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంటే, అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ని కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఫొటోస్ బాగా ఇచ్చారు, లైక్ ఎటువంటి యాటిట్యూడ్ చూపించకుండా, ఈగోస్ లేకుండా. సో ఓకే, గుడ్ నేచర్ పర్సన్. సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎంత ఎదిగామని కాదు, ఎంత ఒదిగి ఉన్నామని మ్యాటర్, అంతేనా తెలుగు? ఎస్, ఎంత ఎదిగామని కాదు, ఎంత ఒదిగి ఉన్నామని ఉన్నాం అన్నది మ్యాటర్, ఎంత ఒదిగి ఉన్నామన్నది మ్యాటర్. సో నువ్వు అందంగా ఉన్నావా లేదా అది మ్యాటర్ కాదు, నువ్వు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నా కూడా సో నీ ఫేస్లో గ్లో ఉంటుంది. సో నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ ఫేస్లో ఆ యాటిట్యూడ్ మీన్స్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో వచ్చిన యాటిట్యూడ్ వేరు, గర్వం అనేది వేరు. గర్వం అనేది ఉంటే కనుక ఎంత అందంగా ఉన్నా, ఎంత టాలెంట్ పర్సన్ అయినా సో అన్నీ చప్పగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఎంత మనకి ఉన్నా కూడా, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే, ఎంత అందంగా లేకపోయినా, కలర్ లేకపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, గుడ్ లుకింగ్స్ కాకపోయినా పర్వాలేదు, ఇది అందంగా ఉంటే, సో ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటే అంత బ్యూటిఫుల్గా కనబడతాం. సో అలా ఉండాలని నేను అనుకుంటున్నా, నేను అలాగే ఉంటాను, ఉండాలి కూడా. సో యాటిట్యూడ్ చూపిస్తాము అంటే టైంని బట్టి, సందర్భం బట్టి, మనుషులను బట్టి సో మన యాటిట్యూడ్ వస్తుంది, అంతే తప్ప ఎలా పడితే అలా కాదు. సో ఏదైనా కూడా మిర్రర్. సో అటుపక్క హాయ్ అంటే హాయ్, హీ అంటే హీ, అంతే. లవ్ యూ అంటే లవ్ యూ, బాయ్ అంటే బాయ్, ఓ అంటే ఓయ్. సో అంతే తప్ప ఇంకేం లేదు. అటుపక్క పర్సన్ బట్టి ఇటుపక్క రియాక్షన్ ఉంటుంది, అంతే తప్ప ఇంకేం లేదు. నేను పక్క వాళ్ళని హట్ చేయను, నన్ను వచ్చి హట్ చేస్తానంటే ఊరుకోను. సో అది మ్యాటర్. చలో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. మర్చిపోయాను, మన టాలెంట్ని గుర్తించి, అంటే అందరినీ గుర్తించారనుకోండి, ఒకటి చూపిస్తాను మీకు. మన కళా పోర్షన్ని, మన నాట్యాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి సెల్ఫ్ డబ్బా. సో మనకి ఒకటి ఇచ్చారు, సో మళ్ళీ గుర్తించి ఒకటి మనకి ఇచ్చారన్నమాట, అది మీకు చూపిస్తానన్నమాట. ఓకే, సర్టిఫికెట్ ఏంటి తిరిగేసి కనబడుతుంది, సెల్ఫీ కెమెరా కదా. సో ఏముంది అంటే చదువుతా. నేమ్ ఎండి నగీనా, కేటగిరీ వెస్టర్న్ డ్యాన్స్. సో మనకి ఈ 3 డేస్కి వెళ్ళాం కదా. సో ఈ 3 డేస్కి మన కష్టానికి ప్రతిఫలం ఈ సర్టిఫికెట్. ఓకే, సో ఇది మనకి ఇచ్చారన్నమాట. ఓకే, ఇది గైస్ ఈ 3 డేస్కి ఇది మనకి చేతిలో పెట్టారు, అంటే మనల్ని గుర్తించి ఇది ఇచ్చారు, మనకి సర్టిఫికెట్ ఇచ్చారు లుక్స్ రాజశేఖర్ మాస్టర్ తరపు నుంచి. అండ్ స్పాన్సర్ సెలెస్టమాల్. ఎస్, బట్ ప్లీజ్ సెలెస్టమాల్ గారు కొంచెం ఏసీ పెట్టుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ ఫుడ్ కానీ, ఎక్కువ బిజినెస్ మీకే. ఏసీ ఆన్ చేసుకొని ఉంచుకోండి, ఎక్కువ బిజినెస్ మీకు అవుతుంది.
చలో చలో గైస్, ఈరోజు వీడియో అయితే ఇంతే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి. అందరూ పడుకున్నారు, చూపిస్తాను ఆగండి. చూడండి, ఫైజాన్ స్లీపింగ్, సోను స్లీపింగ్, మమ్మీ స్లీపింగ్, డాడీ స్లీపింగ్, బట్ నేను మాత్రం స్లీపింగ్ కాదు. నేను దెయ్యంలాగా మీతో మాట్లాడుతున్నా. మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి బాబు, మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, చెయ్యండి. అది కూడా ఇంపార్టెంటే, సబ్స్క్రైబే కాదు, లైక్ కూడా ఇంపార్టెంట్, కామెంట్ కూడా ఇంపార్టెంట్. మీరు చూస్తుంది మీ ఫీలింగ్ నాతో ఎక్స్ప్రెస్ చేయండి, నాతో కనెక్ట్లో ఉండండి. అదే కదా కమ్యూనికేషన్. సో మనం కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను గుర్తించండి, నా టాలెంట్ని గుర్తించండి, నా కష్టాన్ని గుర్తించండి. అలా ఇంకా ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఆల్వేస్ కావాలి. లవ్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, లవ్ యూ టూ. గుడ్ నైట్.